ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించినంత వరకు 3 సబ్స్టేషన్లకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. 33/11 kV సబ్స్టేషన్ సంబంధించి చిలుకూరు గ్రామానికి, నాగిరెడ్డి గూడ గ్రామానికి, అట్లాగే నర్రేగూడ గ్రామానికి 20 కోట్ల పైబడి నిధులతో ఈ 3 సబ్స్టేషన్ని ఇక్కడ భూమి పూజ చేసుకునే కార్యక్రమం చేసుకున్నాం. దీనికి సంబంధించి 5 సబ్స్టేషన్లు శాంక్షన్ చేస్తే 2 పనులు నడుస్తూ ఉన్నాయి. 3కి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం. దాంతో పాటు ఈ ప్రాంతం త్వరితగతిన పట్టణీకరణ జరుగుతుంది కాబట్టి, పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉన్నది కాబట్టి, ఈ ప్రాంతానికి మరొక 132 kV సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయవలసిందిగా స్థానిక శాసనసభ్యులు అట్లాగే ప్రభుత్వ చీఫ్ విప్ గారు కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి స్థానిక నాయకులు ప్రజల అవసరాల దృష్ట్యా, వాళ్ళు చెప్పిన దృష్ట్యా తప్పనిసరిగా 132 kVకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ని స్టడీ చేయమని, స్టడీ చేసి ఏమాత్రం డిమాండ్ ఉన్నా ఆ ప్రపోజల్ వెంటనే తయారు చేసి శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టవలసిందిగా నేను విద్యుత్ శాఖ అధికారులకి ఇక్కడ నుంచే వారికి సమాచారం ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ 132 kV సబ్స్టేషన్ సంబంధించి కూడా డిమాండ్ అనుగుణంగా శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మీ అందరినీ వచ్చి భూమి పూజ కార్యక్రమం చేసుకునే విషయం కూడా మీ అందరి సమక్షంలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోతే విద్యుత్ శాఖకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే దశాబ్దాలను కూడా పరిగణలో తీసుకొని 2047 వరకు పెద్ద ఎత్తున పెరిగే డిమాండ్ అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్టులే కాకుండా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని కూడా, అంటే గ్రీన్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం తరఫున ప్రభుత్వ శాఖలు కార్యాలయాలు ఎన్నున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యాలయాలు అన్నింటిపైన కూడా సోలార్ సంబంధించినటువంటి పవర్ ని పెట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, దానికి కావాల్సిన సమాచారాన్ని పంపించవలసిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లందరికీ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలే కాకుండా కళాశాలలు, యూనివర్సిటీస్, రెసిడెన్షియల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 100% సోలరైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టే విధంగా దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా వెంటనే వారం రోజుల్లో పంపించవలసిందిగా జిల్లా అధికారులందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడైనా ఖాళీగా ఉంటే అది దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కానీ, ఇరిగేషన్ సంబంధించినటువంటి భూములు కానీ, ఇతరత్ర భూములు కానీ అన్యాక్రాంతం కాకుండా, వాటిని రక్షించడమే కాకుండా వాటి ద్వారా రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవడానికి అనువైనటువంటి ప్రదేశాలుగా ఉంటే వాటిపైన కూడా సోలార్ సంబంధించినటువంటి పవర్ ని జనరేట్ చేయడం కోసం తగు చర్యలు తీసుకునే విధంగా సమాచారం అంతా సేకరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కేవలం మౌంటెడ్ సోలార్ ఒకటే కాకుండా అనేక జిల్లాల్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి మేజర్ ఇరిగేషన్ కానీ, మీడియం ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉంటే వాటిల్లో కూడా ఫ్లోటింగ్ సోలార్ ని
పెట్టి తద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకున్న ఆలోచనతో దానికి కూడా ఒక చక్కటి ప్రణాళికతో పోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకి సమాచారం ఇవ్వాల్సిందిగా ఎనర్జీ శాఖ నుంచి పూర్తిగా వారికి కూడా లేఖ రాయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున హైడ్రోజన్ పవర్ సంబంధించి కానీ లేకపోతే పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు కానీ ఇతరత్ర హైడల్ పవర్ ప్రాజెక్టుతో పాటు విండ్ పవర్ కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్రంలో తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.